సో, యాస్ ఎ డాక్టర్‌గా కొన్ని క్వెషన్స్ అడుగుతారు. హ్మ్. అండ్ మీరెలాగో స్టార్ కిడ్ సాయి కుమార్ గారి హ్మ్. కూతురు గాబట్టి, సో, మీ దగ్గరకొచ్చినప్పుడు నాన్నగారి గురించి గూడా ఏమన్నా మాట్లాడుతూ ఉంటారా? యాక్చువల్‌గా చాలా మందికి తెలీదు. హ్మ్. కొంతమంది తెలిసిన వాళ్ళే రీసెంట్‌గా తెలిసిన వాళ్ళైతే సర్ప్రైజ్ అయ్యారు. అంటే నా దగ్గర చాలా కాలంగా వస్తూ ఓహ్! ఎందుకంటే నేను కూడా సోషల్ మీడియా అవన్నీ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కాబట్టి, ఇదివరకు నేనిక్కడ 6 ఇయర్స్‌గా ప్రాక్టీస్ చేస్తున్నా. 6 ఇయర్సేనా మరి? ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచే నేను యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఓకే. సో, ఇంతకు ముందు నుంచి వచ్చిన వాళ్ళు ఈ రీసెంట్‌గా తెలిసి సర్ప్రైజ్ అయ్యారు. అవునా! మాకు తెలియలేదు ఇన్ని రోజులు, ఇన్ని ఇయర్స్ అన్నట్టు. బట్ నాన్న గురించి అడుగుతూ ఉంటారు. కొంతమందొచ్చి చెప్తారు. వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టమని, ఆయన రోల్స్ అంటే ఇష్టమని. ఎప్పుడైనా క్లినిక్‌కొస్తే చెప్పమంటారు. మేము వస్తాము అని. సో, ఓకే. రీసెంట్ టైమ్స్‌లో చేసిన మూవీస్ గురించి చెప్తారు. ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ఉంటారు. సో, యాహ్! సో, మీరివి తీసుకెళ్ళి మీ నాన్నగారికి చెప్తారా? చెప్తాను. ఓకే. చెప్తూ ఉంటాను. ఫ్రీక్వెంట్ ఒకసారి హ్మ్. ఒక ఆన్‌లైన్ కన్సల్టేషన్ చేశాను రీసెంట్‌గా. వాళ్ళు చెన్నైలో ఉన్నారు. సో, మధ్యలో మాట్లాడుతూ చైల్డ్ వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసారనమాట వీడియో కాల్‌లో. ఆ! వచ్చేసి, "అమ్మ నేను నిన్నే కోట్ చూసాను. చాలా బావుంది నాన్నగారికి చెప్పండి" అని. సో, ఇట్ ఈస్ లైక్ ఓకే. ఎప్పుడైనా ఆన్‌లైన్ కాల్స్ చేసినా ది ఎంటైర్ ఫ్యామిలీ అందరూ మాట్లాడి సో, అలాగా. యాహ్! సో, యాస్ ఎ డాక్టర్‌గానే గాకుండా వాళ్ళ అభిమాని కూతురు గాబట్టి, ఆ! అభిమాని యాక్టర్ కూతురు గాబట్టి ఇన్వాల్వ్ యాహ్! అవుతారేమో. ఇన్వాల్వ్ హ్మ్. అవుతారు. ఓకే. హ్మ్. మీకు అంటే అండ్ నేను హ్మ్. గూడా ఇప్పుడు నాన్న గాని, ఆది గాని వాళ్ళకన్నా నేను ఐ యామ్ మోర్ హ్మ్. అప్రోచబుల్ టు పబ్లిక్ కదా! యాస్ అవును. బీయింగ్ ఎ డాక్టర్. అవును. సో, వాళ్ళొచ్చి వాళ్ళ ఫీడ్‌బ్యాక్ అంటే నాకిస్తూ ఉంటారు. ఓహ్! యాహ్! సో, నేను అవన్నీ ఆ! క్యారీ చేస్తూ ఉంటాను. లైక్ ఓకే. ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా. యాహ్!